వెళ్ళిపోయే పరిస్థితి. ఈ సంఖ్య రేపు పొద్దున 10కి చేరవచ్చు రేపు ఉదయానికల్లా అని చెప్పేసి వినిపిస్తున్న వార్తలు. వీటన్నిటికి సంబంధించి ఫేస్ ఆఫ్ విత్ వాసుదేవంలో మనతో సమగ్రంగా విశ్లేషించడానికి చర్చించడానికి ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు. నమస్తే మోహన్ రెడ్డి గారు. అలాగే డాక్టర్ గోదా రమేష్ గారు, జాతీయ జనసేన పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ రమేష్ గారు నమస్తే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో సప్తగిరి ప్రసాద్ టీడీపీ వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సప్తగిరి గారు. సో పండగంతా తెలుగుదేశంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ముందుగా ఆయన దగ్గరికి వెళ్దాం. సప్తగిరి ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తోందండి. మీరే కనపడాలి. చూస్తున్నారు కదా, ఈరోజు కేసినేని నాని చెప్పారు మీకు 54 ఏట కదా వచ్చేది ఏంటి సార్ సీట్లు. మీకు 54 ఏట కదా. ఆయన రకరకాల సర్వేలు ఆయన సీట్ గెలుస్తాడని చూడమనండి. ఫస్ట్ ఆయన సీట్ గెలుస్తాడని చూడమనండి. నిన్నటిదాకా మీతోనే ఉన్నారు. అంత హార్ష్గా మాడతారేంటి? పాప ఆయన అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన అంత హార్ష్గా మాడుతున్నారు. నిన్నటిదాకా మీతోనే ఉన్నాడు సార్. ఒక విషయం సార్, కేసినేని నాని అనే వ్యక్తి 2014 ముందు ప్రజారాజ్యంలో ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీఫామ్ పైన, సైకిల్ గుర్తు పైన చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన బీఫామ్ ఫైల్ చేసి 2 సార్లు ఎంపీగా గెలిచి విజయవాడకే పరిమితమైనటువంటి కేసినేని నాని జాతీయ స్థాయిలో పార్లమెంట్ లోకి ప్రవేశించడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. నీకు ఈ రోజు ఏం ఆఫర్ ఇచ్చినారో, ఎందుకు లొంగిపోయావో, ఏం అవమానం జరిగింది నువ్వు చెప్పటం లేదు. వెళ్ళిపోవాలనుకున్నావు, గౌరవప్రదంగా వెళ్ళిపో. అంతేగాని నీకు గుర్తింపించి అంటే కేసినేని నాని మొక్కలు చూసి గెలిచింది కాదు. లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్త కష్టంతో గెలిచావు నువ్వు పోతూ పోతూ చంద్రబాబును మోసగాడు, చంద్రబాబు నాయుడు లొచ్చ, చంద్రబాబు నాయుడు బచ్చ, లోకేష్ బాబుకి ఏం అర్హత ఉంది, ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడమన్నారు? నేను పోతున్నావు పోబా, నువ్వు ఎక్కడ కంఫర్టబుల్ గా అక్కడికి వెళ్ళిపో. పోతూ పోతూ నీకు 2 సార్లు అవకాశం ఇస్తుంది ఆ పార్టీ ఎంపీగా. నీ సొంత గ్లామర్ కదా, పైగా నేను ఇండిపెండెంట్ గా నిలబడతానంటివి కదా. మరి ఈ రోజు వైసీపీ కార్యాలయం దగ్గర ఎందుకు నిలబడుకున్నావు బీఫామ్ కోసము? సూటిగా అడుగుతున్నా నాని గారిని ఈ చర్చ ద్వారా. ఆయన గౌరవప్రదమైన ఎంపీ కాబట్టి ఆయన మేమే అన్పార్లమెంటరీగా తిట్టదలుచుకోలేదు, ఇంకేమి నీచంగా విమర్శించదలుచుకోలేదు. నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళిపో. పదవులకు దేవులు ఆడుకుంటే దేవులు ఆడుకో. అమరావతి వైబుల్ కాదు ఆయన చెప్పారట కదా బాబు గారికి. అమరావతి వైబుల్ కాదు, 30 ఏళ్ళ నెట్నే ఏడుస్తుందని చెప్పారట కదా. నువ్వు నీ కామెడీ ఫేస్ నాకు అర్థం కాదా బాబు. నువ్వే చెప్పావు 3 గుంతలు కూడా పూడ్చలేని జగన్ 3 రాజధానులు కట్టదా అని చెప్పి నీ నోరే కదా. 3 గుంతలు కూడా పూడ్చలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కట్టగలనా అని క్వశ్చన్ వేసి నువ్వే కదా నాని గారు. నువ్వు తిక్కగా మాట్లాడుకుంటే నీ వాల్యూ పోగొట్టుకోవద్దమ్మా. సరే, ముందర 54 ఏంటో మీరు లెక్క చూసుకుంటూ ఉండండి. ఈ లోపల మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, సరే వాళ్ళ 54 154 సరే అయితే 154 మోహన్ రెడ్డి గారు 154 లెక్క మారింది, 54 కాదు. మీరేమంటారు? 154 ఒకటి తక్కువ అయినా కూడా మేము వదిలేస్తామని చెప్పండి. రైట్, మంచి ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. ఛాలెంజ్ సార్ మీరు మ్యూట్లో ఉన్నారు, మీరు అధికార పక్షంలో ఉన్నారు. మీరే మ్యూట్లో ఉంటే ఎట్లా? ప్రతిపక్షాన్ని మ్యూట్లో ఉంచాలి. వాళ్ళు ఎప్పుడో మ్యూట్లోకి వెళ్ళిపోయడం 3 నెలల ముందే. చెప్పండి మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీకు ఛానల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. పాపం ప్రసాద్ గారు చాలా భ్రమపడుతున్నారు. ఇప్పుడు వచ్చిన 23 సీట్లు వచ్చే సంతోషం వాళ్ళకు. వాళ్ళు అనుకున్నంత ఈజీగా, వాళ్ళు అనుకున్నంత సులభంగా జనంలో ఉండదని వాళ్ళు అనుకోవడం అమాయకత్వం. ఏమో ఈ సీట్లు మార్చున్నది, ఆ సీట్లు మార్చున్నది, వాళ్ళు పోతారా పోరా, వాళ్ళు ఉంటారా ఉండరా, మాకు సీటు ఇకపోతే బయటికి పోతారా, లేక వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం వచ్చినారా, దేశం కోసం వచ్చినారా, స్వతంత్ర సమరయోధుల బిడ్డలై వచ్చినారా అని మేము అనుకోలే. మేము పార్టీ పెట్టినాం, పార్టీలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత పార్టీ చేసినప్పుడు టికెట్లు ఇచ్చినాం, టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచినారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల్లో
ఎక్కడన్నా తేడాలు వచ్చినప్పుడు మేము ఒక ప్రిస్టేజ్ గా పరిపాలన సాగించినాం కాబట్టి ఈ ప్రిస్టేజ్ పరిపాలనలో 151కి 151 కాదు 175 గెలిచాలనే ఉద్దేశంలో భాగంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. కాబట్టి ఈ పెట్టుకున్నప్పుడు 175 రావాలంటే అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న రిమార్కులు చిన్న చిన్న తేడాలు ఉంటే వాటిని సరిదిద్దుకునే దాంట్లో భాగంగా కొన్ని చోట్ల కొందరిని మార్చొచ్చు, కొన్ని చోట్ల సీట్లు ఇవ్వకపోవచ్చు, కొన్ని చోట్ల కుల సమీకరణ సామాజిక సమీకరణలో భాగంగా కొన్ని చోట్ల మార్చొచ్చు. మోహన్ రెడ్డి గారు మీరు అన్నదాంతో ఒకదాంతో ఏకీభవిస్తా. ఓకే, చిన్న చిత్తగా ఏమన్నా ఉంటే కొన్ని చోట్ల అని అంటే ఒక 60 సీట్లు అంటే కొన్ని 175లో 60 కొన్నిగానే చూస్తారా మీరు? మీరు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పింది మీరు ఆ భ్రమలో ఉన్నారు అనుకుంటున్నా. ఎందుకంటే నాకేం భ్రమలేం లేవు, వాళ్ళ మీద భ్రమలు లేవు, మీ మీద నమ్మకాలు లేవు. కానీ చెప్పండి, నేనేమంటున్నానంటే సీట్లు 60 మార్చలేదు అనేది మీరు కూడా తెలుసుకోవాలా అంటున్నాను. 60 సీట్లు రోజుకు 10 మంది 15 మంది చొప్పున వెళ్ళిపోతుంటే మార్చిన వాళ్ళ ఇవాళకి ఇవాళ రక్షణ నిధి వెళ్ళిపోతున్నాడు, ఆయన పర్వత ప్రసాద్ గారు వెళ్ళిపోతున్నారు, దొరబాబు గారు వెళ్ళిపోతున్నారు. ఇంకెన్ని పేర్లు చెప్పంటారు చెప్పండి. మీరన్నట్లు 10 మందినో 15 మందినో మార్చమని చెప్పడం లేదు మేము. కానీ 170 ఇప్పుడు 60 మంది 70 మంది మార్చడం కాదు కదా. ఒకవేళ ఆ ప్రాంతంలో ఒక కులానికి సంబంధించినటువంటి అధికంగా ఉండొచ్చు, ఇంకో కులం తక్కువ ఉండొచ్చు, ఇంకో నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ ఉండి అక్కడ తక్కువ ఉండొచ్చు. ఆ రోజు ఎలక్షన్ టైంలో 2019లో ఇచ్చిండొచ్చు. ఇచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ మనకు సామాజిక సాధికార యాత్ర జరిగేటప్పుడు ఆ యాత్రలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని కూడా మనం చేసే కార్యక్రమంలో భాగంగా చేయొచ్చు. దానికి కారణాలు ఏమైనా మోహన్ రెడ్డి గారు మీ 3వ జాబితాలో 3 రెడ్లు ఉన్నారు, 6 ఎంపీ సీట్లు, మిగిలిన ఎమ్మెల్యే అంతా చూస్తే అది మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడుతున్నట్టున్నారు. ఈసారి రెడ్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు, బీసీలను తీసుకొచ్చి పెడుతున్నట్టున్నారు. ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటే ఒక నిష్పక్షపాతమైనటువంటి పరిపాలన అందించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అత్యధికంగా ఎన్నుకబడినటువంటి కులాలను అత్యున్నత స్థానంలో చూపించాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే ఇది. వీళ్ళు ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నేనైతే ఏకీపిస్తాను. ఎందుకంటే నేను కూడా అదే పార్టీ పెట్టకముందు నుండి నేను ఆ పార్టీలో పనిచేసిన. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఇచ్చింది కేవలం ఓ చిన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చింది, అది మా భార్యకి ఇప్పుడు ఇచ్చినారు. కానీ ఆ పోస్ట్ ఇచ్చినా కూడా నాకన్నా చిన్న వాళ్ళు, నన్ను నమస్కారం పెట్టి నా ఇంట తిరిగిన వాళ్ళు, నేను తయారు చేసిన వాళ్ళు రాష్ట్ర కార్పొరేషన్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, రకరకాలుగా లీడర్లుగా ఎదిగినారు ఇతర కమ్యూనిటీలలో. దాన్ని మనం అనుకోవాల్సిన అవసరం ఏమనిపిస్తుంది? ఇప్పుడు అందరినీ సమానంగా చూడాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఒక వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించో లేక పార్టీ ఫస్ట్ నుండి పనిచేస్తున్నారని ఆ ఉద్దేశాన్ని పెట్టుకోకూడదు. అందరినీ సమానంగా చూస్తే మనం 4 కాలాల పాటు అధికారంలో ఉంటామనే ఉద్దేశంలో భాగంగా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనం తప్పులు బట్టి అదేదో తప్పు చేసినట్టు, అదేదో మనం నేరం చేసినట్టు అనుకుంటున్నాం. ఇప్పుడు మేము ఒక ప్రాంతంలో, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది సామాజిక సాధికార యాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఒకవేళ హెచ్చుతగ్గులు ఏదైనా వచ్చే, ఇప్పుడు సింగనమల ఉంది మేము ఇచ్చినప్పుడు, అప్పుడు జనరల్గఢ పద్మావతి ఎస్సీలలో మాదికి ఎక్కువ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీ ఉన్నప్పుడు మాదికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడము ఆమె ఏదో కించపరిచినట్టు కాదు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కొన్ని మార్చుకోవాలి. పార్థసారథి గారు పొద్దున మాట్లాడుతూ మాట అన్నారు, బహుశా తిట్టడం, అసభ్యంగా దూషించడం నాకు చేత కాకపోవటం వల్లనేమో నాకు టికెట్ నిరాకరించారు. అలా తిట్టిన వాళ్ళు నోటికి ఏదొస్తుంది మాట్లాడిన వాళ్ళకి మాత్రం టికెట్లు ఇస్తున్నారనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. నిజంగా అది తిట్టడం అనేది మీకు ఏమన్నా క్వాలిఫికేషనా? ఆ క్వాలిఫికేషన్ అంటే మీకు సీట్ గ్యారెంటీయా? మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి, 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు 151 మంది తిడుతున్నారా మీరు చెప్పినట్టు? ఇప్పుడు మార్చిన వాళ్ళు 151 మంది వాళ్ళు ఉన్నారా? ఎట్లా మనం మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు 151 మందిలో మాకు మైనస్ ఏదంటే, నేను స్వయంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో నేనే చెప్పిన, సార్ మీరు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి సరాసరిగా నిష్పక్షపాతంగా అవినీతి లేకుండా అందించినటువంటి ముఖ్యమంత్రి మీరే ఉన్నారు. కానీ మీరు అందించినటువంటి పదవులు ఏ ప్రాంతీయ పార్టీలు కూడా కార్యకర్తలకు మీరు ఇచ్చిన పదవులు ఇవ్వడం లేదు. కానీ వాళ్ళు వలగర భాషతో విపరీతంగా మన మీద దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాలు. మనం ఆ దాడిని ఎదుర్కోవడంలో కొంచెం విఫలం అవుతున్నారు సార్ అని నేను జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పిన. అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా లేనిది ఉన్నది అన్ని కాయించి మా మీద మచ్చిపూసి మారేడుగా చేస్తుంటే మేము తిరిగి చెప్పలేని సమాధానం మేముంటే, 4-3 వాళ్ళు మాట్లాడే మాటలు తట్టుకోలేక మాట్లాడితే మేమే తిట్టేవాళ్ళము. వాళ్ళే హరిశ్చంద్రులు అంటే ఎట్లాంటి నిత్యం మెలేసి తొడలు కొట్టి అసెంబ్లీలో అమ్మను అక్కడిని తెచ్చినటువంటి వీళ్ళు కూడా నీతివంతులు. మేమేదో ఒకటో ఇద్దరు మాట్లాడితే దాన్ని మేము తప్పులు బట్టి మేము అదే విధంగా తిట్టోళ్ళకి మేము మంత్రి పదవులు ఇచ్చినట్టు, తిట్టోళ్ళకే సీట్ ఇచ్చినట్టు, నిష్పక్షపాతంగా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళని బయట పెట్టినట్టు మాట్లాడితే ఎట్లా?
చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రక్షాళన జరుపుతున్నారు. రాష్ట్రం మొత్తం అందరికి కనువిప్పు కలగాలి, భారతదేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ పై చూడాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప కేవలం అధికారం కోసం ఇంకోటి అయితే ఎందుకండి? 151 సీట్లు వచ్చినాయి, ఈ రోజు 90 సీట్లు తెచ్చుకోవడం పెద్ద కష్టం అవుతుందా? 90 సీట్లు మాకు కష్టమే కాదు. వీళ్ళు అనుకున్నట్టు మేము 90 సీట్లతో ముఖ్యమంత్రి కావాలనుకోలే, 175 దాటాలనే ఉద్దేశంలో భాగంగానే చేసిన. ఇప్పుడు నేను పోయి హిందూపూర్ పోయి ఇప్పుడే కొంచెం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి ఒక మీటింగ్ లో నేను కూడా పాల్గొని వచ్చినాను. అక్కడ మొన్న హిందూపూర్కు బాలకృష్ణ వచ్చిపోయినాడు. అక్కడికి ఇక్కడికి మేము వ్యాలీ చేసుకుంటే నిజంగా హిందూపూర్ ఫస్ట్ ఉంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ కలుసుకోవడం. ఈ రోజు మేము ఖచ్చితంగా అక్కడ మీసం మెలేసి గెలిచే విధంగా మేమున్నాం. అక్కడ కుప్పంలో ఓడిపోతామని చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆడ చేతులు ఎత్తేసిన సందర్భాలు వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అనుకున్నంత ఈజీగా రాష్ట్రంలో ప్రజలు లేరు. ఒకవేళ మా కార్యకర్తలు మా నాయకులు వాళ్ళకి ఏదైనా సరిగ్గా మా ఆదరణ సరిగ్గా చూపకపోతే ఆ చూపని కార్యకర్తలు ఏదైనా డిసప్పాయింట్ గా ఉండాలేమో కానీ ప్రజలు ఎక్కడా నిరుత్సాహపడలేదు. 182% ప్రజలకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకోవడానికి రాలా, మీ వల్ల గాయపడ్డ హృదయాలు బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేరుతున్నారు అనే విషయం చెప్పడం కోసం ఈ ప్రస్తావన చేశాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీరు మా సంక్షేమ పథకాల గురించి చెప్పనమని మేము చెప్పలే. ప్రజలు చాలా చెప్తారు. తెలుగుదేశం మా నాయకులు మాట్లాడేప్పుడు తెలుగుదేశానికి కూడా ప్రజలు చాలా చెప్తారు. మన సప్తగిరి ప్రసాద్ గారికి చెప్పలేదా? ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారిని ఇలా టచ్ చేసి చూడండి, వాళ్ళు పసుపు దాకా ఆయన చెప్పుకుంటూ వస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలవరం నుంచి పసుపు దాకా. సో ఇప్పుడు ఇవాళ టాపిక్ అది